జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు పెద్ద సంచలనమైంది. ఎందుకు అంటే ఒకటి ఏదైతే సర్దారు గౌతు లచ్చన్నకి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ సందర్భంగా తెలుగుదేశం నాయకులతో పాటుగా తను కూడా పార్టిసిపేట్ చేశారు. టోటల్గా ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో జోగి రమేష్ని వెంట పెట్టుకు తిరగడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేస్తే చివరికి అక్కడ ఎవరితో కలిసి ఉన్నారు, కొనకాళ్ళ నారాయణ మాజీ ఎంపీ మచిలీపట్నం, అలాగే పార్థసారథి ఇప్పుడు మంత్రి, అట్లాగే మరొక వైపున ఎవరైతే శిరీష ఈ గౌతు లచ్చన్న గారి కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ, వాళ్ళందరితో కలిసి ఆయన కలిసి పూసుకు తిరిగారు. ఇదెక్కడ పద్ధతి అంటే అది ఒకవైపునైతే జోగి రమేష్ ఆ వేదిక మీద కూడా వాస్తవంగా నిన్నే నేను చెప్పాను జోగి తెలుగుదేశంలోకి వెళ్తానని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఆ సీన్ ఉండకపోవచ్చు అన్నటువంటిది. అక్కడ కూడా జోగి రమేష్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పొగిడినటువంటి అంశాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఒకసారి ఏం మాట్లాడారో విందాం. జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. లచ్చన్న గారిని గుర్తుపెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడాల, లచ్చన్న గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. జయంతి ఉత్సవాలని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు. నిజంగా అటువంటి లచ్చన్న గారు మనవాడు, మన జాతి ముద్దుబిడ్డ. ఆయన మన జాతికే ముద్దుబిడ్డ కాదు, అందరూ రాజకీయ నాయకులు, అందరూ పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా లచ్చన్న గారు మావాడే అని అనుకుంటాడు. ఎందుకంటే అందరి వాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బలహీన వర్గాల మనం అంటాం. ఈరోజు దమ్ముగా ముందుకు వస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే నేను అందరికీ కూడా ఒకటే చెప్తా, బలహీన వర్గాల ప్రజలు, బలహీన వర్గాలకు చెందిన మన వ్యక్తులు లేదా మన కులస్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నికలైనా కానీ నిలబడితే చేయి అందించను కానీ వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడవద్దు. ఏ పార్టీలో ఉన్న వ్యక్తిని గెలిపించాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది మన పేపర్లో రాసుకుంటారు. అయినా సరే నేను చిన్నప్పటి నుంచి కూడా నా వాదం బీసీ వాదం, మనం గర్జించేది కూడా ఇదే. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళకి చెయ్యినందించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలి. మన బీసీ వ్యక్తులు, మన కుల వ్యక్తులు ఎవరైనా కానీ ఎక్కడైనా నిలబడితే తప్పనిసరిగా చెయ్యినందించండి, గెలిపించండి. ఆ సీట్లో కూర్చొని పెట్టాల్సిన బాధ్యత కూడా ఇదే మనకి సర్దార్ గౌతు లచ్చన్న గారు నేర్పిన పాఠం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలా. ఇది మనం గుర్తించమని చెప్తూ ఈరోజు సోదరి శిరీషమ్మ ఎన్నో పోరాటాలు చేశారు. లచ్చన్న గారు ఆయన బాటలో నడిచారు. ఈరోజు మరలా తమ్ముగా ఇది జోగి రమేష్ని అలా ఎలాగ హైలైట్ చేశారు. ఈవెన్ అక్కడ అతని ఉపన్యాసానికి వచ్చినటువంటి చప్పట్లు, స్పందన అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.